శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. సమంత గారు దీపావళి రాజ్ నెడుమూరి ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం, ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో అలానే సోషల్ మీడియాలో కూడా తన విడాకుల గురించి మళ్ళీ మాట్లాడటం వైరల్ అవుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఆవిడ ఇష్టం అండి. అందులో కరెక్ట్ తప్పు మనం ఎవరని చెప్పటానికి. నేను కొన్ని తప్పులు చేశాను గతంలో అన్నారు. ప్రతి మనిషి చేస్తాడు. అయితే ఆవిడ ఒప్పుకున్నారు, అది గొప్పతనమే అది. కాకపోతే ఏంటంటే నిడుమోరు గారి ఇంట్లో ఆవిడ దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం మనం తప్పుగా చూడక్కర్లా. ఒకవేళ వాళ్ళిద్దరూ ఫర్దర్గా కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఓపెన్గా మాట్లాడితే బాగుంటుంది, అంతే ప్రజలు అడిగేది. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి జనాలకు ఆ క్యూరియాసిటీ ఉంటుందండి. మీరు అన్న చెందుకు నా జీవితంలోకి తొంగి చూస్తున్నారు, నా వ్యక్తిగత జీవితంలో కంటే ప్రజలు తొంగి చూస్తారు. ఇప్పుడు మీరు బాగులేనప్పుడు మీ వెంట ఉన్నది ప్రజలేగా, మీ ఫ్యాన్సేగా. మీరు బాగున్నప్పుడు మీ వెంట ఉన్నది ఫ్యాన్సేగా. మిమ్మల్ని ఒక సెలబ్రిటీ చేసింది మీ ఫ్యాన్సేగా. సో వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. మీరు దాన్ని పెంచి పోషించకూడదు. అప్పుడు ఇప్పుడు మీరు ఆయనతోటి ఉండే ఫొటోస్ పెడుతున్నారు, అందులో ఇది సోషల్ మీడియా యుగం. చీమ చిటుక్కుమన్నా మనకు తెలిసిపోతుంది. ప్లస్ దాని మీద మీరు ఇలా పెట్టిన స్ప్లిట్ సెకండ్లో 100 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వచ్చేస్తాయి. సో హూమ్ యూ హ్యావ్ టు కంట్రోల్, హూమ్ యూ కెన్ కంట్రోల్, నోబడీ. కాబట్టి వైల్ డూయింగ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు మీరు మళ్ళా నేను తప్పు చేశానా ఒప్పు చేశానా మీరు వివరణ ఎందుకు ఇచ్చుకోవాలి, అవసరం లేదు. దట్ ఈస్ యువర్ లైఫ్. మీకు నచ్చినట్టు మీరు ఉన్నాక దాని మీద మనం ఎవ్వరికి వివరణ ఇవ్వక. మీరు సెలబ్రిటీ కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు మీద ప్రతి ఒక్కళ్ళ దృష్టి ఉంటుంది. నేను ఇంక మీదట ఐటమ్ సాంగ్స్ చెయ్యను, నాలో గ్లామర్ ఉందని నాకు తెలియలేదు, అందుకని నేను ఆ సాంగ్ చేశాను అంది ఆవిడ. సరే, అది ఆవిడ ఎందుకు చేశారు చేయలేదు దాని వివరణకి నేను వెళ్ళను. కానీ ప్రతి సినిమాకి గతంలో అయితే ఒక జయమాలిని, ఒక జ్యోతిలక్ష్మి, ఒక సిల్క్ స్మిత, ఒక అనురాధ, వీళ్ళు ఉండేవాళ్ళు. దానికని ఒక జోనర్ ఉండేది ఒక సినిమాలో. వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. వాళ్ళని ఆడవాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆడవాళ్ళు వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. నేను అనేది హీరోయిన్స్ ఎందుకు ఐటమ్ గర్ల్స్ అవ్వాలి? డబ్బు ఒకటే క్రైటీరియానా? 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఇస్తే చేసేస్తారా? చేశాక మళ్ళీ నన్ను ఇలా అన్నారు అని అనకూడదు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళని ఒక కాగడా మ్యాగజైన్ ఉండేది, నేను చూడలేదు ఎప్పుడు, కాగడా శర్మ గారిని ఉండేవాళ్ళు, చదివాను నేను. ఆయన పచ్చిగా రాసేవాడు జయమాలిని గురించి కావచ్చు, జ్యోతిలక్ష్మి గురించి కావచ్చు. వాళ్ళతో ఇంటరాక్షన్లో ఉండేవాళ్ళు ఆయనతోటి. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. జ్యోతిలక్ష్మి కానీ జయమాలిని కానీ వీళ్ళెవ్వరూ కూడా అవన్నీ పట్టించుకోలే, ఆ గాసిప్స్ని. గాసిప్స్ అంతే అవి. కాబట్టి నన్ను అన్నారు అని అనుకోవటం ఎందుకు? మీరు చేశాక అంటారు. మీరు ఒక మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తూ ఒక ప్రాబ్లం జరుగుతున్న సమయంలో మీరు ఇలాంటి ఒక సాంగ్ చేసి తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు కదా, దాని మీద కూడా కాంట్రవర్సీ వచ్చింది కదా. అంటే సమంతను అలా యాక్సెప్ట్ చేయలేకపోయారు చాలామంది. ఇప్పుడు సౌందర్య చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఆవిడ బతుకుండి ఉంటే. కరెక్ట్. అంటే కొంతమందికి అట్లా ఒక మంచి ఇమేజ్ వచ్చేస్తుంది, ఆ ఇమేజ్ని పాడు చేసుకోకూడదు అంట. సరే, నా వ్యక్తిగతం అని అంటారు వాళ్ళు, అది నేను కాదని అంటల్లా. అంటే నేను అనేది కొన్ని ఉంటాయి అంతే, దానికి మనం చెప్పలేము. సావిత్రి మలయాళం మూవీస్లో యాక్ట్ చేశారంటే మీరు నమ్ముతారా? ఆవిడ చేసింది. మరి ఎందుకు చేశారు అంటే కాంట్బట్ పొజిషన్లో డబ్బుల కోసమో చేసింది ఆవిడ. కానీ సమంతకి ఇప్పుడు డబ్బులు అవసరం లేదు కదా. మీకు నా పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇవాళ ఆవిడ తన్ని తాను తరచి చూసుకుని నేను కొన్ని తప్పులు చేశాను, కొన్ని ఒప్పులు చేశాను, అవసరం లేదు. ప్రతి ఆడపిల్ల 20 ఏళ్లలో ఒకలా ఉంటుంది, 30 ఏళ్ళకి ఒకలా ఉంటుంది, 40-50 సంవత్సరాలు వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఇంకా జీవిత చర్మాంకంలో చెప్పక్కర్లే. కానీ మీరు సెలబ్రిటీస్ కాబట్టి ఓకే, చాలా తొందరగా ఆవిడ తన్ని తాను తరచి చూసుకున్నారు, అది కూడా మంచి మాట. నన్ను అడిగితే మంచి విషయం అది. సో ఇప్పుడు తను ఒకవేళ లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే షీ కెన్ బి ఓపెన్. అతను కూడా తన బంధాలు ఏవి తెంచుకోగలిగితే తెంచుకుని
ఈవిడతో అడిగేస్తే ప్రజలు సంతోషిస్తారు, ఓకే సమంత మంచిగా సెటిల్ అయింది మళ్ళీ. ఎందుకంటే సమంత ఒంటరిగా ఉన్నారు అని చాలామంది ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్. నాగ చైతన్య సెటిల్ అయిపోయారు లైఫ్లో. కాబట్టి ఇక్కడ ఏది కూడా మనం తప్పొప్పులు వీ కెనాట్ సే అండి. కానీ వైల్ డూయింగ్ ఎనీథింగ్ అంటే నేను అనేది కొన్ని సందర్భాలు అనేవి మనుషుల్లో ఒక క్యూరియాసిటీని పెంచుతాయి. సో ఆ క్యూరియాసిటీ పెంచాక మీరు మళ్ళీ మాట్లాడకూడదు అంటే జరిగే పని కాదు. అందుకని పెంచకుండా ఉంటే బాగుంటుంది. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.